వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ 4 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కలవబోతున్నారు. కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు 1,00,00,000 సంతకాలతోటి. అయ్యా, ప్రైవేట్ పరం చేసేస్తున్నారు కాలేజీలని, గవర్నమెంట్ మెడికల్ కళాశాలలని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారు, 1,00,00,000 కోట్ల కుంభకోణం ఉంది, దీనికి వ్యతిరేకంగా 1,00,00,000 మంది గళం ఎత్తారు, సంతకాలు పెట్టారు అంటూ రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సరే, ప్రైవేటీకరణ అని మాట్లాడుతున్నారు. మొన్న కూడా నిర్మలా సీతారామన్ గారిని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం ఎంపీలు కూడా చేసి భంగపాటుకు గురయ్యారు అనేది అందరికీ తెలిసిందే. అది అయిపోయింది. సరే, 1,00,00,000 సంతకాలు చేయించారబ్బా. ప్రగతి నగర్, కూకట్పల్లి ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళతో సైతం వెళ్ళి సంతకాలు పెట్టించుకొని ధర్నాలు కూడా అక్కడ చేసి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి 1,00,00,000 సంతకాల సేకరణ చేశారు. మొత్తం ఇదంతా అయ్యింది చెప్తున్నారు, బాగానే ఉంది. మరి వీటికి సమాధానం ఉందా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్, పూర్తిగా ప్రైవేటు వ్యాపారమా? పబ్లిక్ అంటే అర్థం ఏమిటి? పార్ట్నర్షిప్ అంటే అర్థం ఏమిటి? పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రజలు. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం, ప్రజల మరియు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో అనేది మనందరికీ అర్థమైనటువంటి మీనింగ్. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి చెప్తారు కాబట్టి ఎలాగో గవర్నర్ గారికి, ఈ ప్రైవేట్ అనే దానికంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, భాగస్వామ్యం అంటే పూర్తిగా మెడికల్ కళాశాలను కానీ స్థలాలను కానీ అన్నింటినీ అమ్మి వేయడమా? దీనికి సమాధానం కావాలి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ కోటా సీట్లు కావచ్చు, మేనేజ్మెంట్ కోటా సీట్లు కావచ్చు, అంటే 12 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయల ఫీజుది, 20 లక్షల రూపాయల ఫీజు సీట్లు, 15,000 రూపాయల సీట్లు ఏవైతే ఉన్నాయో కోటాకు సంబంధించింది, ఆల్ ఇండియా కోటా ఉందా లేదా, ఇవన్నీ ఇందులో 107వ జీవో, 108వ జీవో గతంలో వారు ఇచ్చినటువంటి దానికి సమాధానం చెప్పగలుగుతారా? మరి అది ప్రైవేటీకరణ చేయడం కాదా మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో? థర్డ్ పాయింట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి భారతదేశంలో ఇది ఫీజిబుల్ కాదు అని వీళ్ళు అంటున్నారు. అది ప్రైవేటీకరణ, అమ్మేయడమే అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమ్మి వేయడమే అయితే మరి భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీనికి సంబంధించి 2024లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ presented to the chairman Rajya Sabha on 9th February 2024, forwarded to the Speaker Lok Sabha 9th February 2024, 157th report on quality of medical education అనేటువంటి దానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఇచ్చినటువంటి 68 పేజీల రిపోర్ట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కేంద్ర ప్రభుత్వం సైతం దీనికి అంగీకరించడం, అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వీళ్ళు కూడా దీన్ని స్వాగతించడం, దీని మీద వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి మద్దిళ్ల గురుమూర్తి, లిస్టులో మీరు చూడొచ్చు కావాలంటే, లోక్సభలో 13వ నంబర్ దగ్గర శ్రీ మద్దిళ్ల గురుమూర్తి, ఆయన ఈ కమిటీలో మెంబర్గా ఉన్నారు. ఆయన కూడా దీనికి అగ్రి అయ్యి సంతకం పెట్టడం జరిగింది. అంటే పార్లమెంటులోకి వెళ్ళి పార్లమెంట్లో ఈ స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఈ మెడికల్ కళాశాలల నిర్వహణ అనేది, భాగస్వామ్యం అనేది మంచిదే, కాంపిటేటివ్గా ఉంటుంది, ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్, అలాగే క్వాలిటీ ఫెసిలిటీస్, క్వాలిటీ సర్వీసెస్ అనేది పబ్లిక్ కూడా అందుతాయి, దానికి మేము సమ్మతిస్తున్నామని సంతకం పెట్టింది వాస్తవం కాదా? మీకు కావాలి అనుకుంటే దీంట్లో వీళ్ళు ఒప్పుకున్నట్టుగా పీపీపీ మోడల్ 68 పేజీల ఈ రిపోర్ట్లో పీపీపీ మోడల్ అని చెప్పి మనం చెక్ చేసినట్టయితే 2 చోట్ల ఉదాహరించారు. అది కూడా పేజ్ నెంబర్ 32, పేజ్ నెంబర్ 32లో పారాగ్రాఫ్ 2.29లో, ద కమిటీ వాజ్ apprised that there is a significant variation among the state and union territories in the amount of fee charged. The cost of medical education ranges between the whopping 60 lakhs and 1 crore rupees or more. In order to alleviate the financial stress on the students, the committee recommends that the ministry, in collaboration with states, consider needs-based scholarships to deserving the students. Other suggestive options that can be explored are running the medical colleges. I repeat again, consider the need-based scholarships to the deserving students. Other suggestive options that can be
explored or running the medical college and hospital on a PPP model, giving tax benefits to the company or a group, etc. The committee, however, further recommends prescribing minimum marks in the NEET UG exam for the each category of students seeking admission. మ్యాటర్ అక్కడ క్లియర్. మరి దీనికి సమాధానం ఉందా? ఇది పారాగ్రాఫ్ నెంబర్ 2.29 దగ్గర అండి. అండ్ ద సెకండ్, అందులోనే 2.29కి సంబంధించి 57వ పేజీ 58వ పేజీలో పారాగ్రాఫ్ దీనికి సంబంధించి అందులో వీళ్ళు మెన్షన్ చేసినటువంటిది అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. The committee was apprised that there is a significant variation among the states. UTs in the amount of the fee charge, the cost of medical education range same. అదే ఇక్కడ కూడా కంటిన్యూ చేసి the running the medical college and hospital on a PPP model. PPP మోడల్ అంటే పచ్చి పులుసు పచ్చడి మోడల్ ఏం కాదండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచేటువంటిది. దీనికి మొదటి పేజీలోనే స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందులో తిరుపతి ఎంపీ అయినటువంటి గౌరవ మద్దెళ్ల గురుమూర్తి గారు కూడా చేసినటువంటి వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఇది. దీనికి సమాధానం ఉందా? సరే, స్టాండింగ్ కమిటీ పార్లమెంట్లో కూడా సొల్లు మాట్లాడుకున్నారయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వాస్తవం. జగన్మోహన్ రెడ్డే 100కి 100% నిజం చెప్పేటువంటి దమ్మున్నటువంటి మగాడు ఆయన, అంటే వాళ్ళ భాషలో రైట్. ఆయన చెప్పిందే ప్రైవేట్కి అమ్మేస్తున్నారు, 1,00,000 కోట్ల కుంభకోణం దీంట్లో ఉందని గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, ఇంకా ఇతరత్ర చాలామంది దీనికి మాట్లాడేశారు. అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం ఇక్కడ. నిన్న సత్యకుమార్ గారు కూడా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన కూడా అడిగారు ఏంటంటే ఈఎంఆర్ఐ పేరు గుర్తుందా? సరే, 108 గుర్తుందా? అంబులెన్స్ అండి. 104, 102 గుర్తున్నాయా? అంబులెన్స్లు అండి, ఎమర్జెన్సీ సర్వీసెస్. ఈఎంఆర్ఐ ఎవరిది? ఫస్ట్ బైర్రాజు ఫౌండేషన్. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది కాదు, బైర్రాజు ఫౌండేషన్. అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నడిచింది. చెంగవల్లి వెంకట గారిని అడిగితే సమాధానాలు చెప్తారు చాలా క్లియర్గా. సరే, అది ఆ ఎరా అయిపోయింది అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరబిందో వాళ్ళకి 104, 108 మెయింటెనెన్స్ వీటన్నిటికి సంబంధించి ఏ ప్రభుత్వమే చేయొచ్చుగా. అరబిందో వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అంబులెన్స్ మెయింటెనెన్స్ వీటన్నిటికి సంబంధించి ఎందుకు ఇచ్చారు? మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎందుకు చెల్లించారు? దీనికి ఇంత చెల్లించాలి ఇదేని చెప్పి వాళ్ళకి ఎందుకు చెల్లించారు? అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పా, లేదు కేవలం అరబిందోదేనా ప్రైవేటీకరణ చేయించేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది వారు అడిగినటువంటిదే. రాష్ట్రంలో 104, 108 వ్యవస్థలతో పాటు క్యాత్ ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ పరికరాలని ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించడం లేదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో పోర్టుల్ని పీపీపీ విధానంలో ఇవ్వలేదా? సెజ్లు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం, ఫ్రీ హోల్డ్ పేరుతో లక్షలాది ఎకరాలని లాక్కున్న వాళ్ళు పీపీపీ విధానం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. కోటి సంతకాల సేకరణ కోసం ఎడమ కుడి చేతులతో సంతకాలు చేయలేక కార్యకర్తలు అల్లాడుతున్నారని వైకాపా నేతలు అంటున్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వమే భూమి కేటాయిస్తుంది, యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి, భూమి తాకట్టు పెట్టి రుణాలు పొందే వీలుండదు, వైద్య విద్యార్థులకు సీట్లు పెరుగుతాయి, నిర్వహణ మాత్రమే ప్రైవేట్ సంస్థలు చేస్తాయి. మరి ఎలా? వీటికి సమాధానాలు ఉన్నాయా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరణ, పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడమే అనే దానికి ఆధారాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయా? ద సో కాల్డ్ ఈ పీపీపీ మోడల్ని ప్రైవేటీకరణ అంటున్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర, చదువుకున్న మేధావులు అందరి దగ్గర నుంచి ఎవరి దగ్గరైనా సమాధానాలు ఉన్నాయి. నీడ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఆనరబుల్ గవర్నర్ మరి అబ్దుల్ నజీర్ గారు ఇవే ప్రశ్నలు ఆయన కూడా అడిగితే మరి అక్కడ సమాధానాలు చెప్పలేక తెల్లమొహం వేసుకుని రావడం కంటే 4 గంటలకి దయచేసి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నమస్కారం పెట్టి, ఏం లేదు సార్ ఊరికే మీ ఆరోగ్య సమాచారాన్ని కనుక్కోవడానికి వచ్చానని చెప్పుకుని వచ్చేస్తే పరువు అనేది నిలబడుతుంది. లేదు అంటే ఆయన కనుక ఇవన్నీ యాజ్ అ గవర్నర్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన అడిగితే ఏమయ్యా పబ్లిక్ ప్రైవేట్లో పబ్లిక్ అనేది కూడా ఉంది కదా, దీంట్లో మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, ఇప్పటికీ ఎవరికి ఏం కట్టబెట్టే లేదు అనేది చెప్తే, మరి గతంలో మనం ఇచ్చినటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్ దానికి సంబంధించి మెడికల్ కళాశాలల్లో వారు చేసినటువంటిది, ఆ రోజు ఇచ్చినటువంటి జీవో, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. బికాస్
2021 సంవత్సరం నవంబర్ నెల 6వ తేదీన సాక్షి పత్రికలో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చిందండి. ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం పీపీపీ మోడల్లో దీన్ని మర్చిపోతే ఎలా అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐఐసి దీంట్లో వీళ్ళు మెన్షన్ చేసినటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ ఏపీఐసి ప్రపోజెస్ టు డెవలప్ మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ at 13 locations across the state where in the prime land at city center is being provided for free on outright sale and on as is where is basis the selected bidder. The selected bidder shall be responsible for designing, engineering, financing, procurement, construction, operation and maintenance of the multi-super speciality hospital as per the business proposal submitted by it. Prospective bidder can apply for either one or multiple locations. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇదంతా ఇచ్చారంతా అయిపోయింది. దీనికి సంబంధించి ఆ రోజు ఫర్దర్ డీటెయిల్స్ సిహెచ్ఎస్ఎస్ ప్రసాద్ ఇంజనీరింగ్ చీఫ్ ఏపీఐఐసి లిమిటెడ్. సమాధానం ఉందా? మరి ప్రభుత్వమే కదా కట్టాల్సింది. 8,500 కోట్లు పెట్టి కట్టలేరా అంటారు, 5,500 కోట్లు ఖర్చు అవుతాయి అంటారు, 1,00,000 కోట్ల అవినీతి అని అంటారు, ఇప్పుడు వచ్చేసి అసలు ప్రైవేట్కి పూర్తిగా అమ్మేస్తున్నారంటారు. మరి ఆ రోజు ఇది చేసింది ఏంటి? మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? వీటికి సమాధానాలు ఉన్నాయా? చూద్దాం 4 గంటలుగా అని చెప్తారేమో. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.